తర్వాత రుద్ర సిరీస్ అని తీసాను, తర్వాత చిన్న సిరీస్ బావమరదల స్టోరీ అంటే స్కూల్ స్టోరీ కలిపి తీసాను అనమాట. తర్వాత దేవా సిరీస్ తీసాను, అంటే ఒక అన్నదమ్ములు ఒకే అమ్మాయిలో వచ్చేస్తే ఎట్లా ఉంటుందని తీసాను. తర్వాత నేను తీసింది రెమో సిరీస్ అనమాట. రెమో సిరీస్ వచ్చేసరికి స్కూల్ లవ్ స్టోరీ అది తీసాను. తర్వాత జానకిరామ్ ట్రాన్స్జెండర్స్ మీద తీసాను అనమాట. కొంచెం ఇంకా అది కొత్తగా ఉంటది. ఒక ట్రాన్స్జెండర్స్ ని ఒక అబ్బాయి లవ్ చేసి మోసం చేస్తే ఎట్లా ఉంటదని చెప్పి ఆ సిరీస్. తర్వాత జానకిరామ్ సిరీస్. ఇవన్నీ సిరీస్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యి చాలా అంటే చాలా బాగా ఆదరించారు. ఈ అన్ని సిరీస్లకి ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదనమాట. సో ఇవన్నీ సిరీస్లు చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, మనం కొత్తగా చేయాలి. ఎప్పుడైతే మనం కొత్తగా చేస్తామో అప్పుడే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు, అప్పుడే వ్యూవర్షిప్ వస్తుంది. అలాగే ఇన్ని రోజులు నన్ను మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా లేదా ఒక స్కూల్ స్టూడెంట్ లాగా చూసారు. ఎందుకని అట్లా సిరీస్లు చేశాను కాబట్టి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. మన ఫాలోవర్స్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తే కంటెంట్ వేరియేషన్ బాగుంటుంది. లవ్ స్టోరీ విధంగా అన్నీ తీసాను కదా, ఇంకా కొత్తగా తీయాలని చెప్పి తీసిన సిరీసే రాజారాణి సిరీస్. మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకోకండి. మ్యాక్సిమం మన ఫాలోవర్స్ ఒక 500K మంది చూస్తే మిగతా 2M 3M రీచ్ వస్తుంది కదా, వాళ్ళందరూ బయట ఫాలోవర్సే. బయట ఫాలోవర్స్ అంటే కొత్తగా నన్ను చూస్తున్న వాళ్ళకి నేనంటే ఏంటో తెలియకపోవచ్చు. నేను ప్రీవియస్ గా ఎన్ని సిరీస్లు తీసానో, ఎంత మంచి కంటెంట్ తీసానో, సో ఎంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్లు తీసానో వాళ్ళకి అర్థం కాదనమాట. కామెంట్ అంటే ఎవరైనా పెట్టేస్తారు, 2 నిమిషాలు ఒక కామెంట్ పెట్టాలంటే 1 సెకండ్ చాలు అనమాట. కానీ దాని వెనకాల ఆ సిరీస్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఆ సిరీస్ ఎందుకు చేసామో సో ఎవరికి అర్థం అవ్వదు. తెలుసుకొని కామెంట్స్ పెడితే బెటరు. మన ఫాలోవర్స్ అందరూ పెట్టరు, మేబీ పెట్టరు. పెడుతున్న వాళ్ళందరూ అన్నోన్ ఫాలోవర్స్ అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై చేసిన సిరీసే ఈ సిరీసు. మీరందరూ కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే ఈ సిరీస్లో ఏంటంటే ఇప్పటిదాకా మీరు రొమాంటిక్ యాంగిల్ మాత్రం చూస్తారు, ఇక నుంచి ఒక లవ్, ఒక ఎమోషన్ చూస్తారు ఖచ్చితంగా. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది ఒక ఎత్తు అనమాట. సిరీస్లో కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది. డేటింగ్ అనే కాన్సెప్ట్లో లవ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఆ సిరీస్ ఇది. చూడండి డెఫినెట్గా. మీరు ఇప్పుడైతే ఏదైతే బాగలేదు అది ఇది అని అంటున్నారో, డెఫినెట్గా మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాది యామి అనమాట. అది మ్యాటరు. మీ అందరికి చెప్పాల్సింది చెప్పాను అనమాట. ఇంకా ఏమైనా డౌట్లు అడగాలనుకుంటే అడగవచ్చు.